విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దారి తప్పింది. పిల్లల తల్లిదండ్రులకు టార్గెట్గా చేసుకుంది. అంతేకాకుండా బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బులు రాబట్టింది. డబ్బు పైన వ్యామోహంతో నగ్న వీడియోలు చూపించి స్టూడెంట్ తండ్రిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. టార్చర్ భరించలేక ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భాగోతం బయటపడింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో కలకలం క్రియేట్ చేసింది. గుజరాత్కు చెందిన ఒక వ్యక్తి బెంగళూరులో వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ఈ వ్యాపారికి 3 కూతుర్లు ఉన్నారు. తన 5 ఏళ్ల కూతురిని స్కూల్లో చేర్పించే సమయంలో అక్కడి టీచర్ శ్రీదేవితో పరిచయం ఏర్పడింది. అప్పుడే అతడి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్న టీచర్ ప్రతిరోజు అతనికి ఫోన్లు, మెసేజ్లు చేస్తుండేది. ఇది కాస్త అసాంఘిక కార్యకలాపాలకు దారితీసింది. టీచర్ శ్రీదేవి తన విద్యార్థి తండ్రికి న్యూడ్ వీడియో కాల్స్, మెసేజ్లు చేసేది. కిలాడి టీచర్ మాయలో పడ్డ స్టూడెంట్ తండ్రి కూడా ఆమె చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. ఇదంతా ముందుగానే పక్కా ప్లాన్ చేసి రికార్డ్ చేసి అతన్ని బెదిరించడం స్టార్ట్ చేసింది. ఈ రోజు 4 లక్షలు కావాలని శ్రీదేవి అతడిని డిమాండ్ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు 15 లక్షలు ఇవ్వకపోతే నువ్వు నాతో జరిపిన చాటింగ్, వీడియో కాల్స్ అన్నీ నీ భార్యకు చూపిస్తా అని అతడిని బ్లాక్మెయిల్ చేసింది. శ్రీదేవితో పాటు ఆమె ఫ్రెండ్స్ గణేష్ కాలే, సాగర్ అనే 2 వ్యక్తులు అతడిని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు దిగారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వచ్చాడు స్టూడెంట్ తండ్రి. అయితే ఇదే సమయంలో వ్యాపారంలో నష్టం రావడంతో విద్యార్థి తండ్రి బెంగళూరు నుంచి గుజరాత్కు మకాంను మార్చాలని ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న టీచర్ శ్రీదేవి అతన్ని మరింతగా బెదిరించడం స్టార్ట్ చేసింది. 20 లక్షలు చెల్లించకపోతే ప్రైవేట్ వీడియోలు బయట పెడతానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో ఆ వ్యాపారి చివరికి 15 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ముందుగా 2 లక్షలు శ్రీదేవి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. శ్రీదేవి మళ్ళీ అతడికి ఫోన్ చేసి డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టింది. దీంతో శ్రీదేవి టార్చర్ భరించలేక విద్యార్థి తండ్రి నేరుగా పోలీసులకు జరిగింది చెప్పేశాడు. టీచర్ చాలా మంది పిల్లల తండ్రులతో ఇలాగే వ్యవహరించేదని పోలీసులు గుర్తించారు. ముద్దు పెట్టాలంటే 50,000 డిమాండ్ చేసేదని, చాటింగ్ డిలీట్ చేయాలంటే ఒక్కొక్కరిని 50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో టీచర్తో పాటు పలువురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఉదంతంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.